హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం పెద్ద చర్య తీసుకుంది. అప్పటి డీజీపీ సిద్ధార్థ చటోపాధ్యాయ, ఫిరోజ్పూర్ డీఐజీ ఇందర్బీర్ సింగ్, అప్పటి ఎస్ఎస్పీ హర్మన్ దీప్ హన్స్లపై కఠిన శాఖపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు పంజాబ్కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులపై కూడా ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోనున్నారు. అప్పటి లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ నరేష్ అరోరా, సైబర్ క్రైమ్ ఏడీజీపీ నాగేశ్వరరావు, ఐజీపీ పాటియాలా రేంజ్ ముఖ్వీందర్ సింగ్, ఐజీ కౌంటర్ ఇంటెలిజెన్స్ రాకేష్ అగర్వాల్, డీఐజీ ఫరీద్కోట్ సుర్జీత్ సింగ్, ఎస్ఎస్పీ మోగా చరణ్జిత్ సింగ్ల నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. విచారణ కమిటీ సిఫార్సు చేసిన విధంగా వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రధాని భద్రతలో లోపాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 6 నెలల క్రితం సమర్పించిన విచారణ కమిటీ నివేదికలో ప్రధానమంత్రి భద్రతలో లోపానికి అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిరుద్ధ తివారీ, పోలీస్ చీఫ్ ఎస్ చటోపాధ్యాయ, ఇతర ఉన్నతాధికారులు బాధ్యులుగా పేర్కొన్నారు. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, పంజాబ్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ జంజువాను చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని కోరారు. పంజాబ్ పోలీస్ అధికారులు నిర్లక్ష్య వైఖరికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సంఘటన ప్రణాళిక సమన్వయంలో ఘోర వైఫల్యం అభివర్ణించారు. పంజాబ్లో ప్రధాని మోదీ భద్రతలో లోపభూయిష్టమైన విషయం వెలుగులోకి వచ్చిన ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. చరణ్జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 5, 2022న పంజాబ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా ఫిరోజ్పూర్లో ప్రధాని మోదీ కాన్వాయ్ను ఓ గ్రామంలోని వంతెనపై రైతులు అడ్డుకున్నారు. దీని తర్వాత ప్రధానమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.